హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం డిసీజ్ అంటే ఏంది, అంటే వ్యాధులు అంటే ఏంది, సాధారణ వ్యాధులు, కామన్ డిసీజెస్, ఇన్ఫెక్టివ్ డిసీజెస్, అంటువ్యాధులు అంటే ఏంది, దీంట్లో ఇన్సెక్ట్ బార్న్ డిసీజెస్, ఎయిర్ బార్న్ డిసీజెస్, వాటర్ బార్న్ డిసీజెస్, హెరిడిటరీ డిసీజెస్, కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, వంశపార్యపర్యంగా సంక్రమించేటటువంటి వ్యాధుల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టర్మినాలజీ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ. మెడిసినల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి టర్మినాలజీ, పదజాలం గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ముందుగా డెఫినేషన్ ఆఫ్ డ్రగ్. ఔషధము అంటే ఏంది? ఔషధం అంటే డ్రగ్ ఈజ్ ఏ సబ్స్టాన్స్ యూజ్డ్ ఆర్ ఇంటెండెడ్ టు యూజ్ ఫర్ మాడిఫైయింగ్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఫిజియోలాజికల్ సిస్టమ్స్ ఆర్ pathogenic state for the benefit of the recipient. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్వచించినటువంటి డెఫినేషన్ ప్రకారం రోగి మేలుకై శరీర ధర్మ వ్యవస్థను మార్చడానికి, వ్యాధి లక్షణ స్థితిని తెలుసుకొని దానిని అంతమొందించుటకు వాడే పదార్థాన్నే ఔషధము అని అంటారు. దాన్నే ఔషధము, డ్రగ్ అని అంటారు. ఇంకెలా చెప్పొచ్చు అంటే, ఏ డ్రగ్ ఈజ్ ఏ సబ్స్టాన్స్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డయాగ్నోసిస్, ప్రివెన్షన్, రిలీఫ్ ఆర్ క్యూర్ ఆఫ్ ఏ డిసీజ్. డయాగ్నోసిస్, ప్రివెన్షన్, రిలీఫ్ ఆర్ క్యూర్ ఆఫ్ ఏ డిసీజ్ అంటే జీవులలో సంభవించే వివిధ రకాల వ్యాధులను గుర్తించడానికి, నిర్ధారించడానికి, నివారణ చికిత్సకు ఉపయోగించే పదార్థాన్నే ఔషధము అంటారు. ఔషధం అంటే ఏంది? డయాగ్నోసిస్, ప్రివెన్షన్, రిలీఫ్ ఆర్ క్యూర్ ఆఫ్ ఏ డిసీజ్ అంటే వ్యాధులను గుర్తించడానికి, వ్యాధులను నిర్ధారించడానికి, నివారణ చికిత్సకు ఉపయోగించే పదార్థాన్నే ఔషధం అంటారు. ఓకే, WHO డెఫినేషన్ ఆఫ్ డ్రగ్. ఔషధం అంటే ఏమిటి? నెక్స్ట్ ఫార్మకాలజీ. నెక్స్ట్ టర్మినాలజీ ఫార్మకాలజీ. ఫార్మకాలజీ ఏం చెప్తుందంటే, ఫార్మకాలజీ డీల్స్ విత్ the effect of drugs on living tissues or organs. Pharmacology deals with the effect of drugs on living tissues or organs. అంటే జీవ కణజాలాలపై, టిష్యూస్ అంటే కణజాలాలపై, లేదా ఆర్గాన్స్ అవయవాలపై ఔషధం యొక్క ప్రభావం గురించి వివరించే శాస్త్రంను ఫార్మకాలజీ అంటారు. ఫార్మకాలజీ ఏం చెప్తుందంటే, ఔషధం యొక్క ప్రభావం అనేది కణజాలాల మీద లేదా అవయవాల మీద ఎలా పనిచేస్తుంది అనే దాన్ని వివరించే శాస్త్రాన్ని, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది వివరించేదాన్నే ఫార్మకాలజీ అంటారు. ఫార్మకాలజీ డీల్స్ విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్ ఆన్ లివింగ్ టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్. ఇంకా దీంట్లో ఫార్మకాలజీ ఇంక్లూడ్స్ డిఫరెంట్ బ్రాంచెస్ లైక్ ఫార్మసీ, కీమోథెరపీ, టాక్సికాలజీ, సైకాలజీ, థెరప్యూటిక్స్ ఎక్సెట్రా. అంటే దీంట్లో ఫార్మకాలజీ నందు వివిధ భాగాలు ఉంటాయి. ఫార్మసీ, కీమోథెరపీ, టాక్సికాలజీ, సైకాలజీ మొదలైనవి. ఓకే, ఫార్మకాలజీ ఏం చెప్తుంది? డీల్స్ విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్ ఆన్ లివింగ్ టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్. జీవ కణజాలాలపైన లేదా అవయవాలపైన ఔషధం యొక్క ప్రభావము
గురించి వివరించే శాస్త్రంనే ఫార్మకాలజీ అంటారు. ఫార్మకాలజీ అంటారు. నెక్స్ట్ టర్మినాలజీ ఫార్మకోఫోర్. ఫార్మకోఫోర్. Pharmacophore is a functional group present in the drug which is responsible for the medicinal activity of the drug. Pharmacophore is a functional group present in the drug which is responsible for the medicinal activity of the drug. అంటే ఫార్మకోఫోర్ అనేది ఏం చెప్తుందంటే ఔషధ అణువులలో ఔషధ గుణానికి కారణం అగు ప్రమేయ సమూహాలను, ఫంక్షనల్ గ్రూపులను ఫార్మకోఫోర్ అంటారు. ఫార్మకోఫోర్ అంటారు. అంటే ఔషధాల యొక్క ఔషధ క్రియ, వాటిలో ఉండే కొన్ని ప్రమేయ వర్గాలు మరియు అణు నిర్మాణ యూనిట్లు నిర్ధారిస్తాయి. ఈ ప్రమేయ వర్గాలు సమూహాలనే ఫార్మకోఫోర్ అంటారు. అంటే ఔషధాలలో ఏ భాగం లేదా ఏ సమూహం అయితే ఔషధ క్రియకు కారణమవుతుందో దానినే ఫార్మకోఫోర్ అంటారు. ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఫార్మకోఫోర్ ఫ్రమ్ ద డ్రగ్ మాలిక్యూల్ లెసన్స్ ఆర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్స్ ద మెడిసినల్ యాక్టివిటీ ఆఫ్ ద డ్రగ్స్. అంటే ఔషధ అణువు నుండి ఈ ప్రమేయ సమూహాన్ని కనుక తొలగించినట్లయితే దాని ఔషధ స్వభావం అనేది కోల్పోతుంది లేదా తగ్గిపోతుంది. So the common pharmacophoric groups are alkyl R, OH group, OR group, CHO, aldehyde group, keto group, C double bond O, NH2, amine group, halogens X వంటి కొన్ని సమూహాలు ఫార్మకోఫోర్లకు మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఓకే, ఫార్మకాలజీ ఏం చెప్తుంది? జీవ కణజాలాలపైన అవయవాలపైన ఔషధ ప్రభావం గురించి మనం వివరించే దాన్ని ఫార్మకాలజీ అంటారు. ఫార్మకాలజీ డీల్స్ విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్ ఆన్ లివింగ్ టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్. ఫార్మకోఫోర్ ఏం చెప్తుందంటే ఔషధ అణువులలో ఔషధ గుణానికి కారణమయ్యే ప్రమేయ సమూహాలనే ఫార్మకోఫోర్ అంటారు. ఫార్మకోఫోర్ ఈజ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ present in the drug which is responsible for the medicinal activity of the drug. Next terminology pharmacodynamics. ఈ ఫార్మకోడైనమిక్స్ ఏం చెప్తుందంటే ఫార్మకోడైనమిక్స్ డీల్స్ విత్ ద ఇంటరాక్షన్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ టు కెమికల్ స్టిమ్యులీ ద absence of a disease. Pharmacodynamics deals with the interaction and response of the living organisms to chemical stimuli, the absence of a disease. అంటే వ్యాధి లేని ప్రదేశంలో కూడా ఔషధం జీవ అవయవాలపైన ఏ విధమైన రసాయన ప్రభావం చూపుతుందో, వ్యాధి లేని ప్రదేశంలో కూడా ఔషధం జీవ అవయవాలపై ఏ విధమైన రసాయన ప్రభావాన్ని చూపుతుందో తెలిపే విభాగాన్నే ఫార్మకోడైనమిక్స్ అంటారు. అంటే మానవులలో ఒక వ్యాధికి ఏ ఔషధం సరిపోతుందో అని ఈ విభాగంలో తెలుస్తుంది. ఫార్మకోడైనమిక్స్ ఏం చెప్తుందంటే ఔషధం మరియు జీవక్రియలు మరియు చికిత్సల పరిమాణాత్మక మార్పుల గురించి తెలియజేసే శాస్త్రాన్నే ఫార్మకోడైనమిక్స్ అంటారు. ఈ అధ్యయనం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఔషధం యొక్క చర్యా విధానం తెలియడమే కాక ఔషధం యొక్క రసాయన నిర్మాణము మరియు చర్యా విధానానికి మధ్య గల సంబంధాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఫార్మకోడైనమిక్స్ డీల్స్ విత్ ద ఇంటరాక్షన్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ టు కెమికల్ స్టిమ్యులీ ద అబ్సెన్స్ ఆఫ్ ఏ డిసీజ్. అంటే వ్యాధి లేని ప్రదేశంలో కూడా ఔషధం జీవ అవయవాలపైన ఏ విధమైన రసాయన ప్రభావాన్ని చూపుతుందో తెలిపే విభాగాన్నే ఫార్మకోడైనమిక్స్ అంటారు. నెక్స్ట్ వన్ pharmacokinetics. Pharmacokinetics deals with the drug concentration in the blood and tissues at different times. This involves the absorption, distribution, metabolism and excretion of the drug. అంటే ఈ దశలో వివిధ సమయాలలో రక్తము మరియు కణజాలాలలో ఔషధ గాఢతలోని మార్పును
తెలియజేయుటకు ఉపయోగించే విభాగాన్నే మనం ఫార్మకోకైనెటిక్స్ అంటారు. దీనిలో ఔషధము 4 మార్పులకు లోనవుతుంది. ఆ 4 మార్పులు ఏంటి అంటే, ఫస్ట్ శోషణము, వితరణము, శోషణం అంటే అబ్జార్ప్షన్, వితరణం అంటే డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం జీవక్రియ, ఎక్స్క్రియేషన్ విసర్జన. అంటే ఫార్మకోకైనెటిక్స్ ఏం చెప్తుందంటే శరీరంలో ఔషధం యొక్క ప్రయాణాన్ని గురించి తెలియజేస్తుంది. శరీరంలో ఔషధం యొక్క ప్రయాణాన్ని తెలియజేసే విభాగాన్నే ఫార్మకోకైనెటిక్స్ అంటారు. అంటే ఒక ఔషధము శరీరంలో చెందే శోషణము అబ్జార్ప్షన్, వితరణము డిస్ట్రిబ్యూషన్, ఔషధ క్రియ మెటబాలిజం మరియు ఎలిమినేషన్ ఆర్ ఎక్స్క్రియేషన్ విసర్జన మొదలైనటువంటి అంశాల గురించి తెలియజేసే విభాగాన్నే అంటే అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎలిమినేషన్ ఆర్ ఎక్స్క్రియేషన్ వంటి అంశాల గురించి తెలియజేసే విభాగాన్నే ఫార్మకోకైనెటిక్స్ అంటారు. ఫార్మకోకైనెటిక్స్ ఏం చెప్తుంది? శరీరంలో ఔషధం యొక్క ప్రయాణాన్ని తెలియజేసే విభాగాన్నే ఫార్మకోకైనెటిక్స్ అంటారు. నెక్స్ట్ ఫార్మకోడైనమిక్స్ ఏం చెప్తుంది? వ్యాధి లేని ప్రదేశంలో కూడా ఔషధం జీవ అవయవాలపై ఏ విధమైన రసాయన ప్రభావాన్ని చూపుతుందో తెలియజేసే విభాగాన్నే ఫార్మకోడైనమిక్స్ అంటారు. నెక్స్ట్ ఫార్మకో4 ఏం చెప్తుంది? ఔషధ అణువులలో ఔషధ గుణానికి కారణం అగు ప్రమేయ సమూహాలనే ఫార్మకో4 అంటారు. నెక్స్ట్ ఫార్మకాలజీ ఏం చెప్తుంది? జీవ కణజాలాలపైన లేదా అవయవాలపైన ఔషధ ప్రభావం గురించి వివరించే శాస్త్రాన్నే ఫార్మకాలజీ అంటారు. నెక్స్ట్ డ్రగ్, WHO డెఫినేషన్ ప్రకారం డ్రగ్ అంటే రోగి మేలుకై శరీర ధర్మ వ్యవస్థను మార్చడానికి, వ్యాధి లక్షణ స్థితిని తెలుసుకొని ఆ వ్యాధిని అంతమొందించడానికి వాడే పదార్థాన్నే ఔషధం అంటారు. ఇంకెలా చెప్పొచ్చు? వ్యాధులను గుర్తించడానికి, నిర్ధారించడానికి, నివారణ చికిత్సకు ఉపయోగించే పదార్థాన్నే ఔషధం అంటారు. సో ఈరోజు క్లాస్లో డ్రగ్ అంటే ఏమిటి, డిఫరెంట్ టర్మినాలజీస్, ఫార్మకాలజీ, ఫార్మకో4, ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ అంటే డెఫినేషన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ గురించి నేర్చుకుందాం.